బీరకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా బీరకాయ కర్రీ చేసేటప్పుడు వీటికి తొక్కు తీస్తాం కదా, అది వేస్ట్గా పడేయకుండా నీట్గా వాష్ చేసి పెట్టుకుంటే దాంతో పచ్చడి చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పచ్చడి ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడైతే సింపుల్గా బీరకాయ కర్రీ చూపించేస్తాను, చూసేయండి. బీరకాయని చెక్కు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులో కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర ఉంటే వేసుకోండి. నేను ఇక్కడైతే అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచి అప్పటికప్పుడు వేస్తున్నాను. వీటితో పాటు కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, మనం కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా అన్ని వేసేసుకోవాలి. దీనిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం, కొంచెం గరం మసాలా పౌడర్ వేసి బాగా కలిపేసుకొని ఫైనల్ గా కొత్తిమీర వేసుకుంటే టేస్టీ బీరకాయ కర్రీ రెడీ. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.